నమస్కారం. ఈ నాగరాజ్ షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఉగాది పండుగ శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ఉగాది పండుగ శుభాకాంక్షలు. పొద్దున లేచి పనులు తోముకుందామని చూద్దామా, అయిపోయిన పేస్టు మనల్ని వెక్కిరిస్తుంది. పాలవాడు పాలు పోస్తూ ఈ నెల పాల బిల్లు ఇంకా ఇవ్వలేదు అని అడగకుండానే తెల్లమొహం వేసుకుని చూస్తాడు. ఏమండి, కాఫీ పౌడర్ అయిపోయింది, భార్యమని ఇంట్లో సరుకులు నిండుకున్నాయి అనే విషయాన్ని చెప్పకనే చెబుతుంది. ఫోన్ రింగ్ అవుతుంది. ఫోన్లో గంగాధరం. అబ్బాయి స్కూల్ ఫీజు లాస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టడానికి 5,000 రూపాయలు చేయబదులు తీసుకున్నాను అతని దగ్గర. నెల ఆఖరి రావడానికి ఇంకా 5 రోజులు మిగిలి ఉండగానే ఆర్థిక సమస్యలన్నీ ఒక్కసారిగా చుట్టుముడతాయి. ఒంట్లో రక్తం వేగంగా తిరగడం మొదలు పెడుతుంది. ఎన్ని సమస్యలున్నా ఒత్తిడి తెచ్చుకొని రోగాలు తెచ్చుకోవడం సామాన్యుడికి, మధ్యతరగతి వాడికి చెల్లుబాటు కాదు. ఎందుకంటే రోగాలకు ఆసుపత్రిలో డబ్బులు పెట్టడానికి ఆర్థిక స్తోమత అడ్డు వస్తుంది. మనకి అప్పులు చేయడానికి కూడా శక్తి సరిపోదు. శక్తి సరిపోవడం పక్క నుంచి అప్పు కూడా పుట్టదు. అసలు అప్పు ఇవ్వడానికి కూడా ఎవరైనా ముందుకు వస్తారా చెప్పండి? మధ్యతరగతి మనిషికి ఈ సమస్యలన్నీ మర్చిపోవడానికి మందు కొడితే బాగుండు. మందు కొట్టి పడుకుంటే ఆ మత్తులో ఏదీ గుర్తుకు రాదు అనిపిస్తుంది. కానీ మందు కొనుక్కోవడానికి డబ్బులు ఎక్కడివి? ఎవరైనా ఫ్రీగా ఇస్తే, మందు తాగిస్తే బాగుండురా బాబు అనిపిస్తుంది. ఎవరైనా ఎందుకు తాగిస్తారు? మనం ఎప్పుడైనా ఎవరికైనా ఫ్రీగా మందు తాగించామా చెప్పండి? ఈ ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి బాగా డబ్బులు ఎప్పుడు వస్తాయో అని ఎదురు చూస్తూనే ఉంటాం. మధ్యతరగతి జీవితాలు మొత్తం ఎదురు చూడటంలోనే గడిచిపోతూనే ఉంటాయి. ఈసారి నెల జీతం రాగానే అప్పులన్నీ కట్టేసి ఇంటి సరుకులు నిండా కొనేసి ఎంతో కొంత మిగిలిద్దామా అని అనుకుంటామా? ఈలోపునే ఏదో ఒక సమస్య చుట్టంలో వచ్చిపోతుంది. ఆరోగ్యం బాగుండకపోవడం, ఇంటికి చుట్టాలు రావడం, ఇలా ఒకటేమిటి మధ్యతరగతి వాడికి పలకరించడానికి కష్టాలకు కొదవే లేదు. సమస్యలన్నీ కాసేపు మర్చిపోదామని ప్రవచనాలు, మోటివేషనల్ స్పీచ్లు ఫ్రీగా దొరికే అవే కదండి మనకు ఫ్రీగా దొరికేవి, ప్రవచనాలు, మోటివేషనల్ స్పీచ్లు. వాటిని వింటూ ఉంటాం. అందులో కూడా ప్రతి ఒక్కరు చెప్పేది అదే, మానసికంగా ప్రశాంతంగా ఉండండి. ఎలా ఉంటాం చెప్పండి? ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకోండి. ఎలా తీసుకుంటాం చెప్పండి? కంటి నిండా నిద్రపోండి. అసలు నిద్ర వస్తే కదా. వ్యాయామం చెయ్యండి. రోజంతా పనిచేసి ఒళ్ళంతా హూనం చేసుకున్న తర్వాత ఇంకా వ్యాయామం చేయబుద్ధి అవుతుందా? ఉగాది రుచులు పోల్చి చెప్తారు. ఇంకా తీపి, ఉప్పు, కారం, చేదు అని. ఈ మధ్యతరగతి వాడికి ఒక్క చేదు తప్ప జీవితం మొత్తం ఇంకే రుచి ఉండదు. ఉగాది నాడు మాత్రమే 6 రుచులు, అన్ని రుచులు కలిపి ఉండాలి అంటాం. కానీ మధ్యతరగతి వాడికి అన్ని రుచుల వాసన అస్సలు పట్టదు. కేవలం చేదు రుచి మాత్రమే ఉంటుంది. చేదు రుచితోనే ప్రయాణం చేస్తాడు, చేదుతోనే పడుకుంటాడు, చేదుతోనే లేస్తాడు, చేదుతోటే నడుస్తాడు, చేదుతోటే జీవిస్తాడు. చేదే బ్రతుకు, చేదే మరణం. అది ఎంతవరకు వాస్తవమో కాదో తెలియదు. కానీ ఉగాది పంచాంగంలో మన రాశి వారికి ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువ అని కనిపిస్తే అబ్బా, ఆ సంతోషమే వేరబ్బా. నిజంగా అంత ఆదాయం కొంతే ఖర్చు ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందనిపిస్తుంది. మహాబ్రహ్మాండంగా ఉంటుంది. మన మధ్యతరగతి జీవితాలకి అమృతం సీరియల్ టైటిల్ సాంగ్ ఎంత బాగా సరిపోతుందో చూడండి. ఒరే ఆంజనేయులు, తెగ ఆయాస పడిపోకు చాలు, మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు, కరెంటు రెంటు ఎక్సెట్రా మన కష్టాలు, కర్రీలో కారం ఎక్కువ అయితే కన్నీళ్ళు, నైట్ అంతా దోమలతో ఫైటింగే మనకు గ్లోబల్ వార్, భారీగా ఫీల్ అయ్యే
టెన్షన్లేం పడకు గోలిమా. రచయిత మధ్యతరగతి స్వభావాన్ని, వారి భావాన్ని చిన్న చిన్న పదాలతో ఎంత అద్భుతంగా మలిచారు. మన మధ్యతరగతి వాడిని నెల జీతం కానీ, సంపద కానీ, ఆస్తిపాస్తులు కానీ, ప్రేమలు కానీ, మోటివేషనల్ స్పీచ్లు కానీ ఏవి బ్రతికించవండి. మధ్యతరగతి వాడిని బ్రతికించేది ఏంటో తెలుసా? కేవలం ఆశ మాత్రమే. రేపు బాగుంటుంది అనే ఆశతో బ్రతుకుతూ ఉంటాడు. చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ. ఇలాగన్నమాట. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు, నా ఇచ్చయేగాక నాకేటి ఎరవు అంటూ మధ్యతరగతి వాడు తన ఊహాలోకంలో ఎన్నో ఎన్నో ఊహించుకుంటూ ఆశతో బ్రతికేస్తాడు. ఒకవేళ తాను అనుకున్నది నెరవేరకపోతే, ఒకవేళ ఏంటండి బాబు, దాదాపుగా వాడు అనుకునేది ఏది నెరవేరదు. అలాంటి సందర్భంలో సాపాటు ఎటూ లేదు పాటైనా పాడు బ్రదర్, రాజధాని నగరంలో వీధి వీధి నీది నాదే బ్రదర్, స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. ఎంత ఖర్చు అవుతుందో చూడండి. పెళ్లికి ఎంత ఖర్చు అవుతుందో మనిషి చనిపోతే కూడా అంతే ఖర్చు అవుతుంది. మన హిందూ సంప్రదాయంలో మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు ప్రతి కోణంలో, ప్రతి మలుపులో ఖర్చు ఖర్చు ఖర్చు, ప్రతి సందర్భంలో ఖర్చు. మనిషి జీవితం మొత్తం ఖర్చుతో కూడుకునుంది. ఇక ఆదాయం ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఆదాయం ఉగాది పంచాంగంలో మాత్రమే కనిపిస్తుంది, మనిషి జీవితంలో కాదు. పుట్టుటయు నిజము, గిట్టుటయు నిజము, నటనడిమిటిది నాటకము అనే కీర్తన గుర్తొస్తుంది. పుట్టడం గిట్టడం మాత్రమే నిజం. ఈ నడుమ జరిగేటటువంటి నాటకాలు అంతా అబద్ధమే. మధ్యలో జరిగే ఆదాయ వ్యయాలు, కష్ట నష్టాలు, సుఖ దుఃఖాలు, ప్రేమలు, ఆప్యాయతలు అన్నీ నాటకమే. బాగా ఆస్తి కలిగిన వాళ్ళు డిప్రెషన్లోకి పోతే వాడికి మోటివేషన్ అవసరమేమో కానీ మధ్యతరగతి వాడికి ప్రత్యేకమైన మోటివేషన్ ఏం అవసరం లేదు. వాడు చిన్ని చిన్ని సంతోషాల్లోనే తన మోటివేషన్ని వెతుక్కుంటాడు. చిన్న చిన్న ఆనందాలని సెలబ్రేట్ చేసుకుంటాడు. పెద్ద పెద్ద కష్టాలను తన లోపల ఇముడ్చుకొని సర్వాంతర్యాన్ని గరళకంఠుల్లాగా భరిస్తాడు. మధ్యతరగతి వాడు తన జీవితం సాగిపోవడానికి అనేక మార్గాలను ఎంచుకుంటాడు. ఎవరైనా భోజనానికి పిలిస్తే ఇంటిల్లి పాది వెళ్ళి భోజనం చేసి వస్తారు. ఇక ఆ రోజు వాడింట్లో పొయ్యిలో పిల్లి లేవదు. వీడింట్లో ఫంక్షన్ కానీ చేస్తే కట్నాల బుక్ పెట్టి కట్నాలు రాయించుకుంటాడు. వచ్చిన వారు చదివింపులు చేస్తారు కదా, దాంతో వాడు పెట్టిన ఖర్చులో సగం ఆ కట్నాల డబ్బులతోటే వెళ్ళిపోతుంది. ఒకవేళ బయట టిఫిన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే అక్కడ ఆ పరిసరాల్లో ఎక్కడ తక్కువ ధరకు టిఫిన్ దొరుకుతుందో అనే విషయం కేవలం మధ్యతరగతి వాడికి మాత్రమే తెలిసి ఉంటుంది. తన వెహికల్లో పెట్రోల్ అయిపోకుండా ఎత్తు ప్రాంతం నుంచి పల్లపు ప్రాంతాలకు వెళ్ళే బండిని ఆఫ్ చేసి ఆ గ్రావిటీని వాడుకుంటాడు. ఏదైనా గుడికి వెళ్తే ఆ గుళ్ళో ప్రసాదాన్ని టిఫిన్గా, ఆ గుళ్ళో పెట్టే మధ్యాహ్నం ఉచిత భోజనాలని భోజనంగా స్వీకరించి ఆ రోజును ఫ్రీగా వెళ్ళదీస్తాడు. మాటి మాటికి కటింగ్ చేయించుకుంటే మంగలి ఖర్చు పెరిగిపోతుందని గుండు కొట్టించుకునే వారిని కూడా నేను చూశాను. చాలామంది నాకు తెలుసు. ఒకవేళ మధ్యతరగతి వారికి అకస్మాత్తుగా ధనం వచ్చి పడితే ఎలా ఖర్చు చేయాలో నిజంగా తోచదు. నిజంగా వాడు ఆ సంపదను ఎలా ఉపయోగిస్తున్నాడో, ఎలా ఉపయోగించాలో తెలియక నానా అవస్థల పాలు, కష్టాల పాలు, నష్టాల పాలవుతాడు. అలాంటి వారి కోసం ధూర్జటి గారు ఒక అద్భుతమైన పద్యాన్ని రాశారు. ధూర్జటి గారు రాసిన ఆ నీతి పద్యం: సిరి వచ్చెనని గర్వించకు, విరివిగ దుర్జనులనాశ్రయింపకు, మదిలో గురుజనుల దూషింపకు, స్థిరమై తన దారి నడువు ధీరుడవగుచున్. సిరి వచ్చెనని గర్వించకు,
విరివిగా దుర్జనులనాశ్రయింపకు, మదిలో గురుజనుల దూషింపకు, స్థిరమై తన దారి నడువు ధీరుడవగుచున్. అర్థం ఏంటంటే, సిరి వచ్చనని గర్వించకు, నీకు సంపద ఐశ్వర్యం వచ్చినప్పుడు గర్వపడకు, డబ్బు అధికారం శాశ్వతం కావు. విరివిగా దుర్జనులను ఆశ్రయింపకు, మదిలో చెడ్డవారితో స్నేహం చేయకు, వారి సాంగత్యాన్ని అస్సలే ఆశ్రయించకు. గురుజనుల దూషింపకు, పెద్దలను గురువులను ఎప్పుడు కూడా అవమానించకు, వారిని గౌరవించడం అనేది నీ కర్తవ్యం. స్థిరమై తన దారి నడువు ధీరుడవగుచున్, ధైర్యవంతుడివిగా ఉంటూ సరైన మార్గంలో నడువు, నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నించు. ఈ పద్యంలో జీవితంలో అనుసరించవలసిన ముఖ్యమైన నీతులను తెలియజేశారు. ఈ ఉగాదిలో ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నా, 6 రుచులు ఎలా తిన్నా, ఆశ క్యాన్సర్ ఉన్నవాడిని కూడా బ్రతికిస్తుంది, భయం అల్సర్ ఉన్నవాడిని కూడా చంపేస్తుంది అనే జులై సినిమాలోని త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి డైలాగును గుర్తు చేసుకుంటూ ఆశతో బ్రతికేద్దాం. మధ్యతరగతి ఆశాదీవులందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. స్వాగతం దినాగ్రాట్ షోకి సుస్వాగతం.